సో నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ గూగుల్ యాడ్స్. ఓకే, సో మనకి బిడ్డింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దిస్ ఈస్ కామన్ ఫర్ యూ కెన్ లైక్ మనకి ఏ క్యాంపెయిన్ అయినా సెటప్ చేయండి. సో ఐదర్ సర్చ్ క్యాంపెయిన్ ఆర్ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ ఆర్ సో మీకు డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ ఆర్ అప్లికేషన్ డౌన్లోడ్ ఏదన్నా మీరు ఒక క్యాంపెయిన్ సెటప్ చేయాలంటే ఈ ఆబ్జెక్టివ్ అనేది దీన్ని బేసికలీ ఆబ్జెక్టివ్ అంటాను. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఆర్ బిడ్డింగ్ స్ట్రాటజీ అంటాం. బేసికలీ బిడ్డింగ్ స్ట్రాటజీ అంటారు టెక్నికల్ నాలెడ్జ్ లో, అంటే టెక్నికల్ టర్మ్స్. లేకపోతే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, సో ఐ మీన్ లైక్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఇలాగ ఆబ్జెక్టివ్ ఉంటుంది. దీనికి బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది ఏంటి? లెట్స్ సే సో మీకు రేపు ఏదైనా కంపెనీ సెటప్ చేయాలంటే ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీని నేను యూజ్ చేయాలా, ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తే నాకు లీడ్స్ వస్తాయి. సో ఎప్పుడు నేను ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీకి ఆప్ట్ అవ్వాలా, సో మళ్ళీ ఎందుకు ఆప్ట్ అవ్వాలా? ఓకే, సో దీన్ని ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇది 200% వెరీ 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 ఇంపార్టెంట్. మేక్ షూర్ గివ్ యూ 200% టు అండర్స్టాండ్ దిస్ వన్. అర్థమైందా? మీరు కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ఈ పర్టిక్యులర్ టాపిక్ నే మాట్లాడుకుంటాం ఈరోజు. ఓకే, మన దగ్గర ఏ ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, సో ఎప్పుడు మనం ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీని వాడాలా, సో అది వాడాలా అంటే మనకి ఎప్పుడు వాడాలా, మళ్ళీ అది వాడితే మనకి ఏమొస్తుంది. అర్థమైందా? సో ఈ దాన్ని క్లియర్ గా ఈరోజు చేసుకుందాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా కూడా ఎందుకు యూజ్ చేయాలా, ఎందుకు ఈ పర్టిక్యులర్ బిడ్డింగ్ స్ట్రాటజీ యూజ్ చేయాలనేది మీరు ఆన్సరబుల్ ఫ్యూచర్ లో. ఓకే, సో మీ మేనేజర్ ఆర్ మీరే మేనేజర్ అయ్యి బిజినెస్ ఓనర్స్ అడగొచ్చు ఎందుకు దాన్ని ఆప్ట్ చేస్తున్నారు. దీనికంతా సొల్యూషన్స్ ఈ రోజు మనము క్లియర్ గా తెలుసుకుందాం. ఇది బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఓకే, లెట్స్ స్టార్ట్. మీకోసం అని అన్ని రీసెర్చ్ చేసి నేను పెట్టుకొని వచ్చేసిన మేజర్ పాయింట్స్. ఓకే, సో లెట్స్ రాక్ ఇట్ అవుట్. ఓకే, సి గూగుల్ యాడ్స్ లో ఏదే రకమైన క్యాంపెయిన్ సెటప్ చేసినా, నేను రిపీటింగ్ అగైన్, ఏదే రకమైన విలర్ ఇట్ మే బి ఎ సెర్చ్, వెదర్ ఇట్ ఇస్ పీమాక్స్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ మే అప్లికేషన్ ఆర్ డిమాండ్ జనరేషన్ ఆర్ ఇట్ మే బి బ్రాండింగ్ క్యాంపెయిన్, సో దానికి ఒక ఆబ్జెక్టివ్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేయాలి గూగుల్. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ గూగుల్ యాడ్స్ లో మనకి టోటల్ గా ఓకే, సో మనకి టోటల్ గా 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ బేస్ నుంచి 6 ఉండదు. ఈ దాంతో వదిలేసి ఇంకే రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉండవండి. ఓకే, ఈ బిడ్డింగ్ స్ట్రాటజీస్ మేజర్లీ ఇంపార్టెంట్. గూగుల్లో సారీ మీరు ఎప్పుడైనా గూగుల్లో ఉండేవి ఈ 6 టైపు. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే సో వాళ్ళు మీకు క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ ఆన్ గూగుల్ యాడ్స్ అంటారు. అంటే సో గూగుల్ యాడ్స్ లో మనకి ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి అని అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళకి ప్రాపర్ గా చెప్పాలా. సో వీ హ్యావ్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఓకే, ఏవేవి అంటే సో మాన్యువల్ సిపిసి, ఒక్కొక్కటికి వస్తాము. ఫస్ట్ విల్ సీ వాట్ ఆర్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాన్యువల్ సిపిసి అంటే ఏమి, ఎవ్రీథింగ్. సో మాన్యువల్ సిపిసి. ఓకే, సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఓకే, ఫుల్ ఫామ్ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. నెక్స్ట్ మ్యాక్సిమైజ్ క్లిక్స్, నెక్స్ట్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్, నెక్స్ట్ టార్గెట్ సిపిఏ. సిపిఏ అంటే కాస్ట్ పర్ అక్వైజేషన్. ఏంటి అదే కాస్ట్ పర్ అక్వైజేషన్ అంటే అని మనం మాట్లాడుకుందాం ఇప్పుడే కాన్సెప్ట్ లో. సో నెక్స్ట్ టార్గెట్ ROAS అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇంప్రెషన్ షేర్ బిడ్డింగ్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టిక్యులర్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మళ్ళా చెప్తున్నా, మనము ఎప్పుడు వాడాలా, ఎందుకు వాడాలా అనేది సో మనకి క్లియర్ గా తెలుసుంటేనే ఎప్పుడు ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీకి మనం వెళ్ళాలా. లెట్స్ సే నేను సెర్చ్ యాడ్స్ రన్ చేస్తా ఉన్నా, ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీకి ఆప్ట్ అవ్వాలా. సిమిలర్లీ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ నేను సెటప్ చేస్తా ఉన్నా, నేను షాపింగ్ యాడ్ సెటప్ చేస్తా ఉన్నా, అప్పుడు నేను ఏ రకమైన వాడాలా. నెక్స్ట్ నేను లెట్స్ సే బ్రాండింగ్ క్యాంపెయిన్ వాడుతున్నా, అప్పుడు నేను ఏ రకమైన క్యాంపెయిన్ అనేది సెటప్ చేయాలా అనేది క్లియర్, అంటే బిడ్డింగ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలా అనేది క్లియర్ గా ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సూపర్. ఫస్ట్ థింగ్, సో బిడ్డింగ్ స్ట్రాటజీలో ఫస్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మాన్యువల్ సిపిసి. సో వర్డ్ ఇట్ సెల్ఫ్ మాన్యువల్ అంటే ఏంటి? విత్ ది యూజ్ ఆఫ్ మ్యాన్ పవర్. మాన్యువల్ అంటే సో లెట్స్ సే మీరు ఒకటి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నేనేమన్నా ల్యాప్టాప్ ని ఆన్ చేయాలంటే నేను పోయి మాన్యువల్ గానే ఆన్ చేయాలి. లెట్స్ సే నేను ఫ్యాన్ ఆన్ చేయాలంటే మాన్యువల్ గా లై హ్యూమన్ పవర్ పోయేసి మనము స్విచ్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. కరెక్టే కదా?
సో అలాగే మాన్యువల్ అంటే కంప్లీట్లీ మాన్యువల్ సిపిసి. ఓకే, అర్థమవుతుందా? ఇది వచ్చేసి మాన్యువల్ గానే చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై హ్యూమన్ అన్నమాట. మాన్యువల్ అంటే ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై ఎ హ్యూమన్. ఓకే, సో ఈ మాన్యువల్ సిపిసి, ఓకే, ఇక్కడ మనం ఏమన్నా బిడ్డింగ్ స్ట్రాటజీలో మాన్యువల్ సిపిసికి వెళ్తే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అండి, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లెట్స్ సే డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తాం. ఓకే, సో నేను సెర్చ్ చేస్తే ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తా ఉందండి, ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా దాని, అప్పుడు మీకు ఈజీ. ఒక యాడ్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో వెన్ వి సర్చ్ ఫర్ కీవర్డ్ కాల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని, ఇక్కడ ఒక స్పాన్సర్డ్ అని వస్తా ఉంది యాడ్, ఇక్కడ ఒక యాడ్ వస్తా ఉంది సిమిలర్ గా. ఓకే, ఇక్కడ బాటంలో ఏమీ రావట్లేదు. లెట్స్ సే, సో మీ యాడ్ అనేది వస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ పొజిషన్ ని అక్వైర్ చేయాలంటే మాన్యువల్ గానే బిడ్ చేయాలి, మాన్యువల్ సిపిసిలో. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 కీవర్డ్స్ కి మీరు బిడ్డింగ్ చేస్తా ఉన్నారంటే ఆ 10 కీవర్డ్స్ కి కూడా మీరు మాన్యువల్ గానే బిడ్ చేయాలా. అర్థమవుతుందా? మీకు ఇంకా డెప్త్ గా చెప్పాలా? హలో తేజ, చెప్పండి సార్. ఇంకా డెప్త్ గా చెప్పండి. మీకు పర్టిక్యులర్ ఒక పని చేస్తాను నేను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు టూల్స్, ప్లానింగ్, మీకు ఇదంతా చెప్తా, ఒక్కొక్కటే గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ అంట, అది ఇది అన్ని చెప్తా. ఓకే, సో కీవర్డ్ ప్లానర్కి వెళ్తా. లెట్ మీ రిఫ్రెష్ దిస్. సో మీకు సింపుల్ గా చెప్పేస్తాను, నా దగ్గర ఒక టూల్ ఉంది. ఓకే, ఆ టూల్ యూస్ చేసి చెప్పేస్తా, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, మీరు ఎక్కడన్నా డౌట్ ఉంది అంటే ప్లీజ్ అక్కడ ఆపి చేసి నాకు ఇది అర్థం కావట్లేదు ఉపేంద్ర అని మీరు డైరెక్ట్గా చెప్పండి. ఓకే, టూల్స్ అన్ని చెప్పిస్తాము మీకు, యూ నీడ్ నాట్ టు వరీ. ఏమీ చెప్పట్లేదు, ఊరికే స్పీడ్గా చెప్తా ఉన్నారు అనుకోనదండి. ఈ టూల్స్ ఎలాంటి టూల్స్ వాడాలా, సో ఎక్స్పెన్సివ్ టూల్స్ ని మీరు చీప్ ప్రైస్ కి ఎలా తీసుకోనాలా, ఇవన్నీ ఒక రోజు సెషన్స్ లో మీకు చెప్తాను నేను. ఓకే, ఓకే, బేసికలీ మన దగ్గర కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలంటే ఏదైనా ఒకటి కీవర్డ్ ప్లానర్ కావాలండి. వెదర్ ఇట్ మే బి గూగుల్ కీవర్డ్ ప్లానర్ కావచ్చు, SEM రష్ కావచ్చు, AHREF కావచ్చు, ఆర్ నీల్ పటేల్ ది ఊబర్ సజెస్ట్ కావచ్చు, ఆర్ KW ఫైండర్. ఓకే, సో ఇక్కడ నేను ఒక కీవర్డ్ ని సెర్చ్ చేస్తాను. లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తా. లెట్స్ సే ఎక్కడ కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు హైదరాబాద్ లొకేషన్ కి కావాలా. సో నేను హైదరాబాద్ తెలంగాణ, లాంగ్వేజ్ నాకు ఇంగ్లీష్ లో కావాలా అని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, లెట్స్ సే సర్చ్. ఈ బిడ్డింగ్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు నేర్చుకోనాలా కంపల్సరీగా. ఓకే, సో నేనేం చేస్తా అంటే ఫర్ అవర్ అండర్స్టాండింగ్ లెట్స్ సే నేను డౌన్లోడ్ చేసుకుంటా ఈ కీవర్డ్స్ అన్ని. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే రిలవెంట్ ఐడియాస్ వచ్చినాయండి, నేను డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నా. ఆర్ ఇక్కడ చూపించేస్తా, ఇంకా మీకు మచ్ బెటర్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఓకే ఇక్కడ ఎంత ఉంది 4.7 కి అంటే 4000. ఇది మీకు డాలర్లో చెప్తే ఓకేనా, ఇండియన్ రూపీస్ లో చెప్పాలి మీకు సింపుల్ అండర్స్టాండింగ్ అంటే. ఓకే, ఇదైతే ఇండియన్ రూపీస్ లో వస్తుంది. ఓకే, సో లెట్స్ సే నేను ఇక్కడ ఓన్లీ పర్టిక్యులర్ లొకేషన్ తీసుకుంటా ఉన్నానండి. ఇఫ్ యూ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ ఫర్ ఇండియా, కంప్లీట్ ఇండియా కూడా మీరు తీసుకొనొచ్చు. ఓకే సార్, ఐ థింక్ గూగుల్ షీట్స్ వేర్ బ్యాన్డ్ సార్. గూగుల్ షీట్స్ ఏం బ్యాన్ కాలేదే.
అవును. మా ఆఫీస్‌లో సర్వర్స్‌లో ఎందుకో ఏదో బ్యాన్ అయింది సార్ మరి. ఓకే. నో ప్రాబ్లమ్. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఓకే. ఇక్కడ డిలీట్ చేసేసుకుంటా మీకు ఈజీ అయితది. ఓకే. ఇది కీవర్డ్స్ లెట్స్ సే మంత్లీ ఇయర్ ఆన్ కాంపిటీషన్. ఓకే. ఓకే. ఇక్కడ చూసుకోండా. ఇప్పుడు నాకి ఇక్కడ నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ అవర్ అండర్‌స్టాండింగ్ లెట్స్ సే నాకి ఒక ఈ పర్టిక్యులర్ 5 కీవర్డ్స్‌కి నేను యాడ్ అనేది రన్ చేస్తాం అనుకుందాం విత్ మాన్యుయల్ సీపీసీ. ఓకే. సో, మీరు ఫస్ట్ టైమ్ యాడ్ సెటప్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ టైమ్ యాడ్ రన్ చేస్తా ఉన్నారంటే నేను మీకు ఆ రోజు చెప్పిన గో ఫర్ మాన్యుయల్ సీపీసీ. ఎందుకు మాన్యుయల్ సీపీసీకి వెళ్తాం అని ఇప్పుడు చెప్తా చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే దానికి సెర్చ్ వాల్యూమ్ ఎంతుందండి? ఎంతుంది? 4,400. అందరూ మాట్లాడండి ప్లీజ్. ఓకే. సో, ఇక్కడ 4,400 ఉంది. ఓకే. సో, దీనికి ఫర్గెట్ అబౌట్ కాంపిటీషన్ ఇండెక్సింగ్ ఇదన్నీ. ఓకే. ఇక్కడ చూసుకోండి లో పేజ్, లో రేంజ్, హై రేంజ్. అంటే ఈ range. పర్టిక్యులర్ కీవర్డ్‌కి మినిమమ్ బిడ్డింగ్ వచ్చేసి ₹56.48 మినిమమ్ బడ్జెట్. ఓకే. పర్ క్లిక్‌కి ఇది. ఓకే. హై రేంజ్‌లో ₹143.53 అంటే మీరు సిపిసి కంట్రోల్‌కి తీసుకుంటే అంటే మాన్యుయల్‌గా మీరు పోతే సో, ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మీరు ఇంత అని మనము మెన్షన్ చేయొచ్చు. మనం గూగుల్‌కి చెప్తాము. హే గూగుల్ నేను ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి ఇంతే బిడ్ చేస్తా. దీనికి మించి నేను బిడ్ చేయను. అని మనము కంట్రోల్‌లో తీసుకోనొచ్చు. అర్థమైతుందా? యాహ్! సార్. యాహ్! Yes, సో, sir. శైలజ గారు అర్థమైతుందా? నో రెస్పాన్స్. సో, ఓకే. సో, ఇలాగా మీరు ఓకే. సో, ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్‌కి నేను ఇంతే బిడ్ చేస్తా. నేను ఇంతానికి ఇంకా నేను బిడ్ చేయను చానా. ఓకే. లెట్స్ సే నేను ₹30 బిడ్ చేస్తా అంటావు. మీరు ₹30 బిడ్ చేస్తే గూగుల్ ఎంత అడుగుతా ఉందండి? ₹56.48 అప్పుడు మీ యాడ్ అనేది రన్నే అవ్వదు. మీరు అడగొచ్చు సార్ నేను ఐ విల్ బిడ్ ఓకే. వి బిడ్ అని ఒకటి యేసుకుందాము. షిట్. వి బిడ్. సో, లెట్స్ సే మనము నేను ₹30 బిడ్ చేస్తా సార్ అంటారు మీరు. లెట్స్ సే మీరు ₹30 బిడ్ చేసినప్పుడు ఏమైతది? మీకి ఇంప్రెషన్స్ అనేవే రావు. సో, ఇంప్రెషన్స్ వచ్చినా కూడా చానా తక్కువ. పర్ డేకి 5 10 ఇంప్రెషన్స్ వస్తాయి. క్లిక్ 100% రావు. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ₹56 ఉంటే మీకు ₹30 పెడితే ఎక్కడొస్తదండి? నేను ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ మాట్లాడుతా ఉన్నా ఈ పర్టిక్యులర్. ఎందుకంటే మేము హైదరాబాద్ లొకేషన్ తీసుకున్నాం కాబట్టి. ఓకే. సో, మనకి మినిమమ్ ఈ బడ్జెట్ అనేది మనం పెట్టాలా. ఓకే. సో, ఇక్కడ బిడ్ అనేది ₹30 పెడితే మనకి ఇంప్రెషన్స్ రావు. సారీ. ఓకే. ₹30 పెడితే మనకి ఇంప్రెషన్స్ అనేవి రావు. సో, మీరు మినిమమ్ ఎంత పెట్టాలా? ఐదర్ క్లోజ్ టు దిస్ మేబీ 55 56 57 మీరు పెడితే మీకు ఇంప్రెషన్స్ అనేవి ఇంప్రెషన్స్ ప్లస్ కొన్ని క్లిక్స్ అనేవి వస్తాయండి. ఓకే. అర్థమైందా? సిమిలర్‌లీ లెట్స్ సే ఆన్‌లైన్ మార్కెటింగ్ కోర్స్ ఈ కీవర్డ్‌కి ఏమన్నా మీరు బిడ్ చేయాలంటే మినిమమ్ ఎంత బిడ్ చేయాలా? ఎంత బిడ్ చేయాలండి మినిమమ్? హలో? హలో? సార్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పండి సార్. ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మనము ఇప్పుడు బిడ్ చేయాలా? ఓకే. మినిమమ్ బిడ్ ఎంత చేయాలా? అరౌండ్ 50s. 50 కాదబ్బా! ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మీరు ఇక్కడ చూసుకోండి. లో బడ్జెట్ అని. 77. ఓకే. ఈ పర్టిక్యులర్ బిట్‌కి ఎంతుంది లో పేజు? 77.79. 79 అప్రాక్సిమేట్లీ అది 78. మినిమమ్. ఓకే. మినిమమ్ ఇది ఇంత బిడ్ చేయాలా. ఇక్కడ ఎంతుంది? 213. ₹213 హైయెస్ట్. అంటే మీరు ఈ మినిమమ్ రేంజ్‌లో బిడ్ చేయాలా. మీ యాడ్ అనేది చూపియాలా గూగుల్‌లో ఉంటే. ఓకే. సిమిలర్‌లీ ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి ఎంతుంది? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సారీ మాస్టర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో, దీనికి ఎంతుంది కీవర్డ్? లో పేజ్ బిట్ ఎంతుంది? హై పేజ్ బిట్ ఎంతుంది? క్లియర్‌గా తెలుస్తది కదబ్బా! ఇది లో రేంజ్ ఇది హై రేంజ్. 58.53. ఆ! లో పేజ్ 189.67. ఓకే. సో, ఇలాగా మీరు గూగుల్‌కి మీ సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్‌కి ఓకే. మీరు సెలెక్ట్ చేసుకోండే కీవర్డ్స్‌కి మాన్యుయల్‌గా కంప్లీట్ కంట్రోల్ అనేది తీసుకోనొచ్చు. అర్థమైందా? సార్ అలాగా ప్రతి కీవర్డ్‌కి మనం సెర్చ్ చేయాలా సార్ అలాగా?
మీరు మాన్యువల్ బిడ్డింగ్ లో ఇలాగే సెటప్ చేసుకున్నారు మీరు. మాన్యువల్ Okay. బిడ్డింగ్ ఇస్ నథింగ్ బట్ మాన్యువల్ అంటే ఈ కీవర్డ్ Okay. సెలెక్ట్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవరీ పేజ్ కి నేను ఎంత బిట్ చేస్తా, ఈ కీవర్డ్ కి ఎంత చేస్తా, ఈ కీవర్డ్ కి ఎంత చేస్తా, ఈ కీవర్డ్ కి ఎంత చేస్తా. దిస్ ఈస్ కాల్డ్ మాన్యువల్ బిడ్డింగ్ అన్నమాట. ది వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ మాన్యువల్. మాన్యువల్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఈచ్ కీవర్డ్ కి ఎంత బిట్ చేస్తారు. ఓకే, అలాగా మీరు బిడ్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే సార్. ఓకే, సో ఇక్కడ హౌ ఇట్ వర్క్స్ చూడండి అదే. సో మాన్యువల్లీ సెటప్ సిపిసి ఫర్ ఈచ్ కీవర్డ్, ఓకే, విత్ ఆప్షనల్ ఎన్హాన్స్ సిపిసి. ఓకే, సో ఇక్కడ చూడండి మాన్యువల్లీ సెటప్ సిపిసి ఫర్ ఈచ్ కీవర్డ్ అంటే ఇక్కడ ఉండే కీవర్డ్ కి ఈచ్ సిపిసి మనమే సెటప్ చేస్తాం మాన్యువల్ గా. విత్ ఎన్హాన్స్ సిపిసి అంటే ఎన్హాన్స్ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. మీరేమన్నా ఇది మెయిన్ వచ్చేసి మాన్యువల్ సిపిసి అనేది కోర్ బిడ్డింగ్ అండి. దీని లోపల ఆప్షన్ ఉంటుంది, ఆప్షనల్ ఇక్కడ చూడండి విత్ ఆప్షనల్ ఎన్హాన్స్ సిపిసి అంటే ఎన్హాన్స్ అంటే మీ సిపిసిని బై 20 to 30% ఎన్హాన్స్ చేస్తుంది ఈ పర్టిక్యులర్ ఏమన్నా యాప్ట్ అయితే ఎన్హాన్స్ సిపిసికి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించేస్తా. సో దట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 keywords తీసుకున్నాము. లెట్స్ సే ఈ 2 keywords తీసుకున్నాము. లెట్స్ సే ఈ కీవర్డ్ కి ఎంత ఉంది? ఓకే, 56 రూపీస్ ఉంది. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 56 రూపీస్. 56 రూపీస్ పెట్టేసి మీరు ఎన్హాన్స్ కి ఏమన్నా మీరు పెట్టుకుంటే 20% ఆఫ్ దిస్ 56% అంటే 20%. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ ఉందప్ప. ఓకే, ఈ 100 రూపీస్ ఉంటే సో మీరు 100 రూపీస్ పెట్టింటే ఇది 20% ఎక్స్ట్రా తీసేసుకుంటుంది, 120 రూపీస్ తీసేసుకుంటుంది. అర్థమవుతుందా? ఆర్ మాక్సిమం 130 రూపీస్ అనేది తీసుకుంటారు. ఎన్హాన్స్ సిపిసి అంటే ఓకే, సో 20 to 30% ఇంక్రీజ్ ఇన్ ది సిపిసి. అర్థమైందా? మీరు పెట్టే సిపిసిలో 20 నుంచి 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. మీరు పెట్టిండే పర్సెంటేజ్ ఆఫ్ బడ్జెట్. అర్థమైందా? మీరు 10 రూపీస్ బిట్ చేస్తా ఉంటే 12 రూపీస్ అనేది ఈ పర్టిక్యులర్ కీవర్డ్ కి తీసుకుంటుంది. ఓకేనా? క్లియరా? ఎన్హాన్స్ సిపిసి అంటే ఏంటి అని. సో ఓకే సార్. ఇంటర్వ్యూలో అడుగుతారు వై వి యూజ్ ఎన్హాన్స్ సిపిసి ఇన్ ది మాన్యువల్ బిడ్డింగ్ అని. అప్పుడు మీరు చెప్పాలా ఎన్హాన్స్ సిపిసి విల్ ఇంక్రీజ్ లైక్ హెల్ప్ us టు గెట్ మోర్ నంబర్ ఆఫ్ క్లిక్స్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అని తీసుకొని వస్తుంది బై ఆటోమేటికలీ ఇంక్రీజింగ్ అవర్ బిడ్డింగ్ బై 20 to 30%. అర్థమైందా? ఓకే సార్. ఓకే, సో ఇది మెయిన్ అండి. ఓకే, సో మా బడ్జెట్ ని 20 to 30% ఇంక్రీజ్ చేస్తుంది, మనకి ఇది అనేది వచ్చేస్తుంది. సో క్లిక్స్ అనేది అంటే గూగుల్లో ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఓకే, సో రికమెండెడ్ ఎప్పుడు రికమెండెడ్ who want to manual control over bits. Okay, so advanced advertiser who wants to control either if you are a advanced or if you are a beginner also I suggest you go for this one only. Okay, మీరు beginner అంటే go for this one. ఓకే, who want to control మీరు ఎప్పుడు కంప్లీట్ కంట్రోల్ కావాలో మీ బిడ్డింగ్ పైన అప్పుడు మీరు go for manual CPC. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా తేజ? లేదు సార్. ఓకే. ఓకే, గ్రేట్. సో ఇది ఫస్ట్ వన్ మాన్యువల్ సిపిసి. నెక్స్ట్ వన్ మ్యాక్సిమైజ్ క్లిక్స్. సో మ్యాక్సిమైజ్ క్లిక్స్ ది వర్డ్ అదే చెప్తా ఉంది, మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ 1000 రూపీస్ ఉందండి అనుకోండి. ఓకే, సో 1000 రూపీస్ లో నాకు మ్యాక్సిమం ఎన్ని క్లిక్స్ వస్తాయో అన్ని క్లిక్స్ ని మనము తీసేసుకునాలా. ఓకే, అంటే ఇంక్రీజ్ యువర్ వెబ్సైట్ ట్రాఫిక్ అంటే ఎప్పుడు మీరు ఈ మాన్యువల్ మ్యాక్సిమైజ్ క్లిక్స్ కి వెళ్ళాలంటే మీకు ఎప్పుడు మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది కావాలా, అప్పుడు యూ కెన్ గో ఫర్ మ్యాక్సిమైజ్ క్లిక్స్. అర్థమైందా? సో గూగుల్ విల్ గెట్ మాక్సిమం పాసిబుల్ నంబర్ ఆఫ్ క్లిక్స్ విత్ ఇన్ యువర్ బడ్జెట్. అర్థమైందా? మీరు ఒక 1000 రూపీస్ పెట్టింటారు, 1000 రూపీస్ కి ఎంత ట్రాఫిక్ అనేది మనకు కావాలో అంటే ఎంత ట్రాఫిక్ అనేది అది వస్తుందో అప్పుడు మనము కంప్లీట్ గా ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్ కి డైవర్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు పెట్టాలంటే వెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ మోర్ నంబర్ ఆఫ్ విజిటర్స్ టు యువర్ వెబ్ పేజ్ ఆర్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు గెట్ సమ్ బ్రాండ్ అవేర్నెస్. సో మీ వెబ్సైట్ కి అంటే జస్ట్ ఏ బేసిక్ లెవెల్ ఆఫ్ బ్రాండ్ అవేర్నెస్ అన్నమాట మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే. సో మీ వెబ్సైట్ కి తీసుకొని వచ్చేసి
యూజర్స్ ని వాళ్ళకి మీరు ఈ పర్టిక్యులర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, అంటే మీ సర్వీసెస్ ఆర్ మీ ప్రోడక్ట్ షోకేస్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే? యా ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉందా దీంట్లో? మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే టు గెట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ క్లిక్స్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ అవర్ అలొకేటెడ్ బడ్జెట్. 1 సెకండ్ సార్. మనం ఇప్పుడు పిఎంఎక్స్ యాడ్స్ లో ఇది యూజ్ చేయొచ్చా మాక్సిమం క్లిక్స్ అని చెప్పేసి? మాక్సిమం క్లిక్స్ కి అది చెప్తాను. మాక్సిమం క్లిక్స్ రాదు పిఎంఎక్స్ క్యాంపెయిన్స్ కి. ఓకే, అది నేను మీకు చెప్తా. ఫస్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ అర్థం చేసుకున్నా విల్ గో రివర్స్. సో మీకు ఎప్పుడు ఈ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అర్థమవుతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ మనం క్యాంపెయిన్ పోతే అక్కడ మనకి బిడ్డింగ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఇది తెలుసుకోండి. లైక్ రేపటి క్లాస్ లో నేను అది కూడా చెప్తాను. ఓకే, సో మ్యాక్సిమైజ్ క్లిక్స్ లో ఏమైతుంది? సో we will get as many number of clicks as possible within the allocated budget. ఇది ఎప్పుడు యూస్ చేయాలా? టు ఇంక్రీజ్ అవర్ ట్రాఫిక్. ఓకే, సో గూగుల్ విల్ గెట్ యూ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ వచ్చేస్తాయి, మన వెబ్సైట్ కి విజిటర్స్ కూడా వచ్చేస్తాయి, మన ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మనము మాక్సిమైజ్ క్లిక్స్ కి వెళ్ళాలి. అర్థమైందా? Yes, sir. Okay. So next one, I'm moving to maximize conversions. Maximize conversions. వర్డ్ లోనే చెప్పేస్తా ఉంది. కన్వర్షన్స్ అంటే మనకి ఎప్పుడు చాలా లీడ్స్ అనేది కావాలా. సో అంటే ఎవరన్నా మన యాడ్ పైన క్లిక్ చేసి సైన్ అప్స్ అంటాం కదా, అంటే మన వెబ్సైట్ లో వచ్చేసి ఒక ఫామ్ ఉంటది. ఓకే, ఒక ఫామ్ కావచ్చు, ఆర్ ఓకే ఎవరన్నా మనకి పర్చేస్ కావచ్చు. ఓకే, సో ఇలాగా మనం ఏమన్నా తీసుకునాలా అంటే బేసికలీ దిస్ మాక్సిమైజ్ కన్వర్షన్ బిల్డ్ చేసిండే దానికనే టు జనరేట్ మోర్ నంబర్ ఆఫ్ లీడ్స్, మళ్ళీ మోర్ నంబర్ ఆఫ్ సైన్ అప్స్. అర్థమైతా ఉందా? సో మన వెబ్సైట్ కి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఒక పేజ్, సో ఇదొక వెబ్సైట్ ఉంది. ఓకే, ఇదొక ల్యాండింగ్ పేజ్. సో ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఫామ్ ఉందండి. ఈ ఫామ్ ని ఎవరెవరు ఫిల్ చేయాలా అంటే మనకి ఈ ఫామ్ ఫిల్ చేస్తేనే కదా అది కన్వర్షన్ అని మనం తీసుకునేది. హలో హలో Yes, sir. Yes, sir. ఈ ఫామ్ ఎవరు క్లిక్ లైక్ సబ్మిట్ చేస్తారో ఓకే, సో వాళ్ళది కన్వర్షన్ అని ఒక ఫామ్ ని ఎవరు ఫిల్ చేస్తారో సో దాన్ని వి కాల్డ్ ఇట్ యాజ్ ఎ కన్వర్షన్స్ అండి. ఓకే, సో ఇక్కడ మన వెబ్సైట్ కి వచ్చేసి ఎవరు సైన్ అప్ అవుతారో అంటే లీడ్ అంటే నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చేసి సైన్ అప్ అవుతారో ఆర్ ఆ ఫామ్ అనే లీడ్ జనరేషన్ అంటే ఆ పర్టిక్యులర్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారో దానికి వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ మాక్సిమైజ్ కన్వర్షన్స్. అంతే మనము లెట్స్ సే 1000 రూపీస్ ఇచ్చేసి హే గూగుల్ ఈ 1000 రూపీస్ లో నాకు మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ కావాలా, ఎంత ఇస్తావో నువ్వు ఇచ్చాయి. అర్థమైందా? ఇక్కడ ఏమైంది? మాక్సిమం క్లిక్స్ లో హే గూగుల్ 1000 రూపీస్ తీసుకో, నాకు 1000 రూపీస్ లో ఎన్ని క్లిక్స్ వస్తాయో అన్ని క్లిక్స్ అంటాం. ఇక్కడ మనకి ఎన్ని కన్వర్షన్స్ వస్తాయో లైక్ లీడ్ జనరేషన్ ఫామ్ కావచ్చు, సైన్ అప్ కావచ్చు చేస్తాము, దీన్ని మాక్సిమైజ్ కన్వర్షన్స్ అంటాం. ఏదైనా కంపెనీకి కన్వర్షన్స్ కావాలా అంటే సైన్ అప్ కావాలా, ఎన్క్వైరీస్ కావాలా, వాళ్ళు మాక్సిమైజ్ కన్వర్షన్ అనేది యూస్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా? Yes, sir. సో వెన్ న్యూ క్యాంపెయిన్ విత్ ట్రాకింగ్ కన్వర్షన్స్. ఓకే, ఇది మనకి చెప్తా నేను ఇప్పుడు మీకు. ఇది యూ డోంట్ వరీ అబౌట్ రికమెండేషన్, నేను చెప్తా. ఓకే, సో ఈ బడ్జెట్ అనేది మాక్సిమైజ్ కన్వర్షన్ అనేది మనకి ఎప్పుడు కన్వర్షన్స్ కావాలో, ఎప్పుడు సైన్ అప్స్, ఎన్క్వైరీస్ కావాలో అప్పుడు మనము లీడ్ జనరేషన్కి వెళ్ళిపోతాం, మాక్సిమైజ్ కన్వర్షన్స్కి వెళ్ళిపోతాం. ఓకే, అర్థం క్లియర్? ఇది మాన్యువల్, మాక్సిమైజ్. ఓకే, మాక్సిమం కన్వర్షన్స్ అన్ని ఎంఎంఎం ఉంటేనే ఉంటాయి, ఎం ఇంటి 3 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టీ నుంచి 2 ఉంటాయి, ఐ నుంచి అంటే ఇది ఎంటిఐ అంటాం. ఓకే, ఎంటిఐ, M3, T2, 1I. ఓకే, సింపుల్ గా రిమెంబర్ చేసుకోవాలా అంటే సో M3 అంటే మాన్యువల్, మాక్సిమైజ్ కన్వర్షన్స్. ఓకే, నెక్స్ట్ T2 అంటే టార్గెట్ సిపిఏ, టార్గెట్ ఆర్ఓఎస్, నెక్స్ట్ ఐ ఇంప్రెషన్ బిడ్డింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి టార్గెట్ సిపిఏ అంటే కాస్ట్ పర్ అక్వైజేషన్. ఓకే, ఇక్కడ కాస్ట్ కంట్రోల్, ఈ పర్టిక్యులర్ కాస్ట్ పర్ అక్వైజేషన్ అంటే ఏంటి? అక్వైజేషన్ అంటే సో ఎవరన్నా వచ్చేసి వెబ్సైట్ లో ఒక్కడు ఎన్క్వైరీ చేస్తే దాన్ని ఒక అక్వైజేషన్ అంటే ఒక లీడ్ వస్తుంది కదా,
ఒక లీడ్ కి డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ అక్వైజేషన్ అంటాం. అర్థమైందా? ఒక లీడ్ అనేది ఎవరన్నా వచ్చేసి మనము ఫామ్ ఫిల్ చేస్తే దాన్ని ఒక అక్వైజేషన్ అంటాము. ఈ పర్టిక్యులర్ టార్గెట్ బిడ్డింగ్ స్ట్రాటజీ అంటే ఈ పర్టిక్యులర్ టార్గెట్ సిపిఏ ఏంటంటే కాస్ట్. ఎవరో వచ్చినారు, 1 సెకండ్ అండి. ఎవరైనా జాయిన్ అయ్యారా? వదిలేస్తున్నారు. శైలజ వాస్ జాయినింగ్ సార్. వెయిటింగ్ లో ఎవరు లేదే. ఓకే, లేదు, యాక్చువల్ గా జాయిన్ అయ్యి వెళ్ళారు మళ్ళీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, టార్గెట్ సిపిఏ అంటే ఇక్కడ గూగుల్ కి మనం చెప్తాము. ఓకే, సో లెట్స్ సే నా బడ్జెట్ 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, 1000 రూపీస్ మా బడ్జెట్, డైలీ బడ్జెట్. ఇక్కడ టార్గెట్ సిపిఏ గూగుల్ కి ఒక టార్గెట్ అనేది ఇస్తాం. హే గూగుల్, ఎవరీ 100 రూపీస్ కి ఐ నీడ్ ఏ లీడ్ అని చెప్పేసి. ఓకే, మన డైలీ బడ్జెట్ ఎంత? 1000 రూపీస్. మనది ఎవరీ 100 రూపీస్ కి ఇక్కడ మనము ఒక క్యాప్ అనేది వేస్తాం అన్నమాట గూగుల్ కి. సో టార్గెట్ సిపిఏ అంటే ఈ పర్టిక్యులర్ ఈ టార్గెట్ సిపిఏ మనము టార్గెట్ అనేది సెట్ చేస్తామండి. 100 రూపీస్ నా టార్గెట్, ఈ 100 రూపీస్ లో నాకు ఒక లీడ్ రావాలా అని. అప్పుడు మనము టార్గెట్ సిపిఏకి వెళ్తాం. ఇక్కడ చూడండి, సెట్ మాక్సిమం కాస్ట్ పర్ లీడ్ అండ్ గూగుల్ విల్ అడ్జస్ట్ బిడ్ అకార్డింగ్లీ. మీ బిడ్డింగ్ అనేది ఇక్కడ డస్ నాట్ మ్యాటర్. ఇక్కడ కాస్ట్ పర్ అక్వైజేషన్. ఓకే, కాస్ట్ పర్ అక్వైజేషన్. ఒక అక్వైజేషన్ కి నేను గూగుల్ కి చెప్తా 100 రూపీస్ ఇస్తాను నీకు అని. అంటే అది గూగుల్ 100 లైక్ నీకు ఈ 1000 రూపీస్ లో 100 రూపీస్ పర్ లీడ్ లాగా ఎన్ని లీడ్స్ వస్తాయి మనకి? 10 లీడ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఇట్ మే గెట్ 1000 క్లిక్స్ రావచ్చు, 2000 క్లిక్స్ రావచ్చు, 3000 క్లిక్స్ రావచ్చు. ఎవరీ 100 రూపీస్ కి ఒక లీడ్ అనేది మీకు ఈ టార్గెట్ సిపిఏలో వచ్చేస్తుంది. అర్థమైందా? టార్గెట్ సిపిఏ అంటే కాస్ట్ పర్ అక్వైజేషన్. అక్వైజేషన్ అంటే ఒక లీడ్ కి, హే గూగుల్ నేను ఒక లీడ్ కి నీకు 100 రూపీస్ ఇస్తా, 100 రూపీస్ లో నాకు ఒక లీడ్ కావాలా అని. సో అలాగా మీరు టార్గెట్ అనేది గూగుల్ కి ఇస్తారన్నమాట. ఒక క్యాప్ అని ఇస్తాము. ఆ క్యాప్, ఆ బడ్జెట్ లో నాకు ఒక లీడ్ రావాలా. సో నీ క్యాంపెయిన్ ఇది ఇలా వేస్తాము. మళ్ళీ దీనికి ఎలా స్ట్రాటజీస్ ఎలా వస్తుంది, ఎందుకు ఇది 100 రూపీసే వస్తుంది, ఇదంతా మనము ఫర్దర్ చెప్పుకుందాం. ఓకే, సో టార్గెట్ సిపిఏ అంటే ఒక బడ్జెట్, డైలీ బడ్జెట్ ఉంటుంది. ఒక లీడ్ కి మనకి, సో నేను 100 రూపీస్ ఇస్తా అంట, 100 రూపీస్ లోనే నాకు ఒక లీడ్ కావాలా అంటే అప్పుడు టార్గెట్ సిపిఏకి మనం వెళ్తామండి. ఓకే, సెట్ ఏ మాక్సిమం కాస్ట్ పర్ లీడ్ అంటే ఈ కాస్ట్ పర్ లీడ్ మనం ఎంత ఇస్తున్నాం? 100 రూపీస్. ఓకే, 100 ఇక్కడ రాస్తా కావాలంటే కాస్ట్ పర్ లీడ్. కాస్ట్ పర్ లీడ్ నేను ఎంత చెప్తాను గూగుల్ కి? ఏ గూగుల్, నా డైలీ బడ్జెట్ ఇది 1000. నా డైలీ బడ్జెట్ 1000 రూపీస్ ఉంది. నా డైలీ బడ్జెట్ 1000 రూపీస్ కి. ఓకే, సో నాకు 1000 రూపీస్ డైలీ బడ్జెట్ ఉన్నది. ఈ 1000 రూపీస్ కి నాకు ఎవరీ 100 రూపీస్ ఒక లీడ్ రావాలా. సో అంటే 1000 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఎన్ని లీడ్స్ వస్తాయి? 10 లీడ్స్ అనేది వస్తాయి. సో దిస్ ఇస్ కాల్డ్ టార్గెట్ సిపిఏ. అర్థమైందా Yes, sir. తేజ? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. సో రిటర్న్ అండ్ యాడ్ స్పెండ్ ఇదాన్ని మేజర్ గా మనం ఎప్పుడు ఆడతామంటే ఈ షాపింగ్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి కదండి. ఓకే, సో అప్పుడు మనకి ఈ స్ట్రాటజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో రిటర్న్ ఆన్ ROAS అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఓకే, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ ROAS అంటే. సో ఇదాన్ని ఎప్పుడు యూస్ చేస్తానంటే మ్యాక్సిమైజ్ రెవెన్యూ ఫ్రమ్ ఎన్రోల్మెంట్స్ అంటే ఆర్ సేల్స్ అని మీరు చెప్పుకోండి. ఎన్రోల్మెంట్స్ ఆర్ సేల్స్ అని పెట్టుకోండి ఇన్ సింపుల్ వర్డ్స్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీ షర్ట్ అమ్ముతున్నారు. లైక్ గూగుల్లో ప్రోడక్ట్ యాడ్స్ రన్ చేస్తా ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? లెట్స్ సే మీకు మార్జిన్ అనేది ఒక టీ షర్ట్ కి 200 రూపీస్ ఉంటుంది అనుకుందాం. ఓకే, ప్రోడక్ట్ వాల్యూ వచ్చేసి లెట్స్ సే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ వాల్యూ మీరు 1000 రూపీస్ అమ్ముతున్నారు. ఓకే, ఆ ప్రోడక్ట్ వాల్యూలో మీకు వచ్చేసి ఆ ప్రోడక్ట్ 200 రూపీస్ పడి ఉంటుంది. ఒక 200 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనుకుందాం, ఒక 200 రూపీస్ మీ యాడ్ కాస్ట్ అనుకుందాం, ఇంకా మీ మార్జిన్ వచ్చేసి లైక్ 200 ఉంటుంది. సో అంటే మీరు ఇది కూడా, సో నేను ఒక 500 రూపీస్ స్పెండ్ చేస్తా. ఓకే, సో 500 రూపీస్ లోపల నాకు ఒక సేల్ వచ్చేయాలి.
ఓకే, రిటర్న్ అండ్ యాడ్ స్పెండ్ ఎవరీ 500 రూపీస్ కి నాకు ఒక లీడ్ అంటే సేల్ అనేది కావాలా. సో ఇది ఈ కామర్స్ వెబ్సైట్ కి వెరీ వెరీ యూస్ఫుల్. మీరు అది టార్గెట్ సెట్ చేయొచ్చు, గూగుల్ కి ఇవ్వచ్చు. సే ఎవరీ 500 రూపీస్. ఇక్కడ ఎలాగా మనము టార్గెట్ సిపిఐ చెప్పుకుందామో మోర్ ఆర్ లెస్ సేమ్ కాన్సెప్ట్ అండి ఇది కూడా. సో నేను 1000 రూపీస్ స్పెండ్ చేస్తా. ఆ 1000 రూపీస్ లో నాకు మాక్సిమం నాకు లెక్స్ 1000 రూపీస్ నేను స్పెండ్ చేస్తా యాడ్స్ కి. నాకు ఒక 5000 రూపీస్ రెవెన్యూ అనేది నువ్వు జనరేట్ చేయి. ఓకే, అర్థమవుతుందా? ఇలాగా మనకి 5000 రూపీస్ వర్త్ ఆఫ్ సేల్స్ అనేది నాకు కావాలా. సో అప్పుడు మనము ఈ టార్గెట్ ROAS అనే స్ట్రాటజీకి వెళ్తాం. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అండి. ఓకేనా, అర్థం కాలే? ఎస్ సార్. ఓకే Yes, sir. సార్, ఇంకిద్దరు ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి మేజర్ గా టార్గెట్ ROAS ఎప్పుడు వస్తుంది అంటే ఈ కామర్స్ కి వస్తుందండి. అప్పుడు మనము గూగుల్ కి చెప్తాము, హే నేను 1000 రూపీస్ సెండ్ చేస్తా, నాకు ఒక 5000 రూపీస్ రెవెన్యూ. అలాగా మీరు పారామీటర్స్ అన్ని సెటప్ చేసుకోవాలి అప్పుడు. ఓకే, దానికి సిగ్నల్స్ వెళ్ళాలా, ఇవన్నీ మేము చెప్తాం ఫర్దర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు. సో ఇట్ ఈస్ బై డిఫాల్ట్ మీరు అర్థం చేసుకుండా టార్గెట్ ROAS అంటే, సో నేను 5000 రూపీస్ స్పెండ్ చేస్తే నాకు 5000 రూపీస్ సేల్ అవ్వాలా. సో దానికి మనము టార్గెట్ సారీ తేజ, నథింగ్ సార్, సారీ. ఓకే. సో టార్గెట్ ROAS అనేది మనము ఈ కామర్స్ కి యూస్ చేస్తామండి. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? టార్గెట్ ROAS టార్గెట్ సిపిఏ ఇక్కడ రెండు దానికి టార్గెట్ అనే ఉంటది. ఓకే, సో ఇక్కడ సెర్చ్ యాడ్ కి యూస్ చేస్తాం, ఇది వచ్చేసి మనము ప్రోడక్ట్ యాడ్స్ కి యూస్ చేస్తాం బేసికలీ ఈ కామర్స్ వెబ్సైట్స్. క్లియరా? Yes, sir. ఎస్ సార్. సో నెక్స్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ వచ్చేసి ఇంప్రెషన్ షేర్. ఓకే, సో బేసికలీ ఇంప్రెషన్ షేర్ అంటే, సో ఇది మనకి బ్రాండింగ్ అంటే నీ ఇమేజ్ ఆర్ వీడియో సో ఎంత కావాలో అంత రీచ్ అనేది అవుతుందండి ఇక్కడ. ఓకే, సో మీ విజిబిలిటీ అనేది సో కస్టమర్ కి అన్ని సార్లు చూపిస్తుంది. లెట్స్ సే మీరు లైక్ ఏదన్నా ఎక్కడన్నా వెళ్తే మీకు ఈ లైక్ లెట్స్ సే సింపుల్ గా ఇన్ సింపుల్ వర్డ్స్ నేను అదర్ ఎగ్జాంపుల్ ఇస్తా. లెట్స్ సే మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కొన్ని ప్రోడక్ట్స్ చూసింటారు, లేకపోతే కార్డ్ కేసింటారు. అదే కార్డ్ మీరు లైక్ ఎక్కడైనా లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా ఇది ఎప్పుడన్నా? హలో సార్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడగండి సార్. మీరు ఫ్లిప్కార్ట్ లో కొన్ని ప్రోడక్ట్స్ ని చూసినారు, కొన్ని ప్రోడక్ట్ ని మీరు చూసేసి కార్ట్ లో వేసినారు అనుకోండి. సో మీరు ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ కి వెళ్తే లేకపోతే ఫేస్బుక్ కి వెళ్తే సేమ్ యాడ్స్ అనేవి అంటే ఆ ప్రోడక్ట్స్ మీకు వస్తాయి. వేరు ప్రొడక్ట్స్ అని వస్తాయి, వేరు కంపెనీస్ రీమార్కెటింగ్ చేస్తే వస్తుంది. రీమార్కెటింగ్ కాన్సెప్ట్ అంటాం కదా. సో సిమిలర్లీ కానీ ఇక్కడే కూడా ఇక్కడ ఇంప్రెషన్ షేర్స్ అంటే మీరు గూగుల్ పార్ట్నర్ సైట్స్ లో లెట్స్ సే టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, డెక్కన్ హెరాల్డ్ కావచ్చు, ఆర్ జస్ట్ డయల్, ట్రేడ్ ఇండియా. సో కొన్ని టైమ్స్ ఏమైతాయంటే ఈ బ్రాండింగ్ అనేది సో మీకు ఎక్కడిపైన చూపిస్తూనే ఉంటాయి ఈ యాడ్స్ అనేది. ఓకే, అప్పుడు ఇక్కడ చూపిస్తే నీ మైండ్ లో అది కూర్చొనేస్తుంది. ఓకే, అప్పుడు మీకు బ్రాండ్ అవేర్నెస్ అనేది పుడుతుందండి. కరెక్టా? లెట్స్ సే మీరు ఒక ప్రోడక్ట్ ని 10 టైమ్స్ చూస్తున్నారు ఈ రోజు. ఓకే, 10 టైమ్స్ మీరు చూస్తే ఏది ఇది మీకు ఎక్కడో ఇంకా రేపు మన్నాడో ఆర్ ఆఫ్టర్ 10 డేస్ మీరు చూస్తే ఓకే ఈ ప్రోడక్ట్ నేను ఆ రోజు చూసిన అనేది మీకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. అంటే మీకు లైక్ మా బ్యాక్ ఆఫ్ మైండ్ లో అది ఉండిపోద్ది. సో సిమిలర్ గానే ఈ బిడ్డింగ్ స్ట్రాటజీ ఎందుకు యూస్ చేస్తామంటే టు బిల్డ్ ఏ బ్రాండ్ ఇన్ ది మార్కెట్ ఆర్ టు బిల్డ్ ఏ బ్రాండ్ విత్ యువర్ టార్గెట్ ఆడియన్స్. అప్పుడు మనము ఈ బిడ్డింగ్ స్ట్రాటజీ యూస్ చేస్తాం. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంప్రెషన్ షేర్స్ అంటే సో టు బిల్డ్ ఏ బ్రాండ్ ఆర్ టు గెట్ ఏ విజిబిలిటీ అబౌట్ యువర్ బిజినెస్ ఆర్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఎన్ష్యూర్ యువర్ యాడ్ అపియర్స్ ఆన్ టాప్ ఆఫ్ ది సెర్చ్ రిజల్ట్ ఫర్ ఏ మాక్సిమం విజిబిలిటీ. సో మీకు ఎక్కడిపైన మీరు సెర్చ్ చేసిన రిలేటెడ్ ఈ పర్టికులర్ ఏదైనా రిలేట్ చేసినా వచ్చేస్తాయి, ఎక్కడిపైన ఈ పర్టికులర్ ఇమేజెస్ వీడియోస్ అనేది వచ్చేస్తాయి. ఓకే, అర్థమైందా?
అర్థమైంది సార్. ఓకే. ఎస్ సార్. సో దీస్ ఆర్ ది 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అండి. సో ఇంకొకసారి గ్లాన్స్ చేసుకుందామా, ఇంకా 4 minutes ఉంది కాబట్టి. ఫస్ట్ వన్ వచ్చేసి మాన్యువల్ సిపిసి. ఈ పర్టిక్యులర్ షీట్ మీకు షేర్ చేస్తాం, మీ రెఫరెన్స్ మీరు పెట్టుకోండి. ఓకే, సో మాన్యువల్ సిపిసి. సో విల్ టేక్ ఫుల్ కంట్రోల్ అనేది మా చేతుల్లోనే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ కీవర్డ్ కి మనము బిడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఒక కీవర్డ్ కి 10 రూపీ, ఒక కీవర్డ్ కి 12 రూపీస్, ఒక కీవర్డ్ కి 25 రూపీస్, ఇలాగా మనకి కంప్లీట్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మాన్యువల్ దాంట్లో సిపిసిలోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది వచ్చేసి ఎన్హాన్స్ సిపిసి. సో ఈ ఎన్హాన్స్ సిపిసికి ఆప్ట్ అయితే ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ఆటోమేటికలీ ఆర్ బిడ్డింగ్ బై 20 to 30%. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమైజ్ క్లిక్స్. మ్యాక్సిమైజ్ క్లిక్స్ లో మనం ఏమాలంటే మ్యాక్సిమైజ్ క్లిక్స్ లో గూగుల్లో మన అలాకేట్ చేసిన డైలీ బడ్జెట్ లో సో ఎంత అయితే అంత ట్రాఫిక్ అనేది మా వెబ్సైట్ కి సెండ్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమైజ్ క్లిక్స్. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్. సో మ్యాక్సిమైజ్ కన్వర్షన్ అంటే మన అలాకేట్ బడ్జెట్ లో ఎంత పాసిబుల్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ గూగుల్లో ఇచ్చేదాకా అవుతుందో అన్ని కన్వర్షన్స్ మనకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ సిపిఏ. టార్గెట్ సిపిఏ కాస్ట్ పర్ అక్వైజేషన్ అంటే సో లెట్స్ సే హే గూగుల్ 1000 రూపీస్ నా బడ్జెట్, నేను టార్గెట్ పెడతా ఉన్నా ఎవరీ 100 రూపీస్ కి నాకు ఒక లీడ్ రావాలా అని. సో దట్ ఈస్ కాల్డ్ టార్గెట్ సిపిఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ROAS, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఇది బేసికలీ యూస్ ఫర్ ఈ కామర్స్ వెబ్సైట్. సో ఎవరీ స్పెండ్ ఆఫ్ 1000 రూపీస్ 100 రూపీస్ మీరు ఎంత డిసైడ్ చేస్తే అంతకి గూగుల్ కి నా రిటర్న్ ఇంత రావాలా. లెట్స్ సే నేను 1000 రూపీస్ స్పెండ్ చేస్తా, నాకు 5000 రూపీస్ రిటర్న్ రావాలా. దట్ ఈస్ కాల్డ్ టార్గెట్ ROAS, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రెషన్ షేర్ బిడ్డింగ్. బేసికలీ ది బిడ్డింగ్ స్ట్రాటజీ ఎందుకు యూస్ చేస్తామంటే సో బిల్డ్ బ్రాండ్ కావచ్చు, ఓకే, విజిబిలిటీ కావచ్చు, మీరు బిల్డ్ చేయాలంటే అప్పుడు మీకు సో ఈ పర్టిక్యులర్ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది యూజ్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? హలో, ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఈ రోజు క్లాసు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు నాకు మీరు ప్లీజ్.